ఈ దినం దేవుని వాగ్దానం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి. నేడు మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. దీని మీనింగ్ ఏంటంటే, దేవుడు మనకు ముందుగానే సెలవిచ్చాడు. శిష్యులతో ఒక రోజు మాట్లాడేటప్పుడు నా శరీరం తిని నా రక్తము తాగి అన్నాడు. అనగానే ఇది ఎంతో కఠినమైనది బోధ అని చెప్పి చాలా మంది వెనుకకు వెళ్ళిపోయారు. ఆయన చెప్పేది ఏమిటంటే, ఏదైనా కూడా ఆయన ప్రతి వాక్యము మర్మముతో కూడినటువంటి వాక్యం ఉంటుంది. పైన మీనింగ్ ఒకటి ఉంటుంది, దాని వెనుక దాని మర్మం ఒకటి ఉంటుంది. అది మనము ఎంతగానో వాక్యమును ధ్యానించడం ద్వారా మాత్రమే, పరిశుద్ధాత్మ తోడుతో మాత్రమే దాన్ని తెలుసుకోగలం. కాబట్టి ప్రభు ఇక్కడ బల్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే రక్షించబడి మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకొని బల్లలో పాల్గొనే బిడ్డలకు బహు జాగ్రత్తగాను దేవుడంటే భయము కలిగి ఉండాలి. దేవుడంటే భయము కలిగి ఉండకపోతే ఇదిగో ఇందులో ఉన్నటువంటి చాలా భయంకరమైన పరిస్థితులు మనకు వస్తాయని దేవుడు ఇక్కడ రాయించి పెట్టాడు. కాబట్టి చెబుతూ, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ఇది పౌలు గారు చెప్పే మాట. యేసయ్య ద్వారా పొందితిని అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము కూడా రక్షణ మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము అంటే ఆ రొట్టె అతని శరీరం అని ఎంచి మనం తీసుకోవాలి. ఆ ద్రాక్షరసము ఆయన రక్తము నుంచి తీసుకోవాలి. రక్తము దేహమునకు ప్రాణము అని రాయబడ్డది. రక్తము పాప పరిహారార్థ బలిగా చూపించారు. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ రక్తమును, యేసయ్య రక్తం మన కొరకు చిందించబడిందో ఆ రక్తము దీనికి సాదృశ్యము. కాబట్టి ఎప్పుడైతే మనము దీనిని వివేచింపక కింద చూసినట్టయితే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. చూసారా, ఈజీగానే మనం తీసుకుంటా ఉంటాం. బాప్టిజం తీసుకున్న తర్వాత మనం ఎంతగానో ఈజీగా తీసుకుంటాం. వాక్యం చదువుతూ ఉంటే భయం వేస్తుంటుంది. వాక్యానుసారంగా నేను ఉన్నానా లేదా, ఒకవేళ ఉండకపోతే నేను ఎలా ఉండాలి అనేదంతా కూడా బైబిల్లో తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత నీకు భయం వేస్తుంది. ఏదైనా చిన్న తప్పు చేసినా బలలో పాల్గొనేటప్పుడు మనకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. క్షమించమని అడిగి అందులో పాలు పంపులు పొందుకోవాలి. ఒకవేళ అలా కాకుండా ఎవరైనా 29వ వచనం, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. చూసారా, కాబట్టి చాలా ఈజీగా వాక్యం అంటే దాన్ని చూసుకుంటా ఉంటారు. ఏదైతేనేమి జస్ట్ క్షమించమని 1-2 నిమిషాలు అడిగి బలలో పాల్గొంటుంటారు. అటువంటి వారికి ఈ వాక్యము చదువుకొని దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఎవరైనా అయోగ్యముగా దాన్ని పాలు పంపులు పొందుకుంటే మొదట మంచి ఆరోగ్యం ఉన్నా రోగులైపోతారట. తర్వాత బలహీనంగా ఉన్నవారికే రోగం వస్తుంది, బలహీనంగా లేని వారికి రోగం రాదు. కాబట్టి ఎప్పుడైతే రోగులైపోతున్నారో తొందరగా నిద్రించుతున్నారని కూడా రాయబడింది. అంటే తొందరగా చనిపోతారు. వివేచింపక ప్రభువు శరీరమని యేసు రక్తమని ఎంచకుండా ఇష్టం ఉన్నట్టుగా అన్ని పనులు చేస్తూ భయం లేకుండా, దేవుని భయం లేకుండా, క్షమించమని అడగకుండా ఎప్పుడు ఇటువంటి తప్పులన్నీ కూడా మనకు రిపీట్ అవుతున్నాయో ఇదిగో ఇటువంటి పనిష్మెంట్స్ వస్తాయని ఈ వాక్యం ద్వారా తెలియజేయడం అయింది. దేవుడి వాక్యం దీవించును గాక.
చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, చదువుబడిన వాక్యంలోని నిగూఢమైన మర్మములు విశదీకరించిన ప్రతి వాక్యము మా హృదయం అనే పలకపైన రాసుకుంటకును, కంఠభూషణంగా ధరించుకుంటకును, కనుల మధ్యలో బాసి వల్ల కట్టుకుంటకు సాయం చేయండి. ఆ వాక్యాన్ని సాతానుడు ఎత్తుకొని పోకుండా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.